ఆయన మాట అన్నారు, నాయన షికాగోలో అతి త్వరలో సర్వమత మహాసభ జరగబోతోంది, మీరు వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు వద్దునైనా, ఇప్పుడు ఏమీ ఆలోచించదు, ఎందుకంటే రామేశ్వరం వెళ్ళాలని మొక్కుకున్నాను, ముందు అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత అన్నీ ఆలోచిస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ప్రయాణం చేసి వస్తూ గోవా చేరుకున్నారు. ఆ గోవాలో ఆయన అనేకం పరిశీలిస్తున్నారు. పైగా విశేషం ఏంటంటే తను గమనిస్తూ తన మిత్రులకి, సన్యాస మిత్రులకి వాళ్ళకి ఉత్తరాలు రాసేవారండి ఆయన. వివేకానంద ఉత్తరాలు, తర్వాత అమెరికాకు వెళ్ళి కూడా ఉత్తరాలు రాశారు. లేఖా సాహిత్యం అనే దాంట్లో వివేకానంద గారి సాహిత్యం చాలా విశేషం. ఆ లేఖల్లో ఆయన చెప్పిన విషయాలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చినప్పటికీ కూడా అద్భుతమైన విజ్ఞాన కోశం తయారవుతుందండి. ఆయన లేఖా సాహిత్యం విశేషం. ఈ ప్రవచనాలు విని ఎవరికైనా స్ఫూర్తికరవన్నీ పరిశీలించాలండి. ఇక్కడ ఆ లేఖా సాహిత్యంలో ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని చోట్ల సచ్చిదానందాన్ని సంతకం చేసేవారు. అంటే వివిధిషానంద అని పేరు, సచ్చిదానందాన్ని సంతకం కూడా ఉండేది. ఎందుకంటే నామాభిమానం వాళ్ళకు ఉండదు కనుక ఇలా ఉండేది, ఏదో వ్యవహారం కోసం. ఆ సమయంలో ఆయన మైసూరు చేరుకున్నారు. అప్పుడు మైసూరు రాజు చామరాజేంద్ర వడయార్ ఆయన చాలా గౌరవంగా ఆయనకి మర్యాదలు అవి చేశారు. ఆ రాజప్రాసాదంలో అతిథిగా ఉన్నారు. ఆ సమయంలోనే పాశ్చాత్య సంగీతం, ఒక ఆస్ట్రియా గాయకుడు గానం చేసినప్పుడు పాశ్చాత్య సంగీతం గురించి మాట్లాడారు. ఈయన ఆశ్చర్యపోయాడు ఆ రాజు. కొంతకాలం ఆయన ఉన్నారు. అంతేకాదు ఈయన చెప్తున్న మాటలు ముగ్ధులై, మీ మాటలు రికార్డ్ చేసి భద్రపరచాలి అన్నారు. ఆ రోజుల్లోని టెక్నాలజీలో ఫోనోగ్రామ్ ద్వారా మొట్టమొదటిగా మైసూరు రాజే స్వామీజీ మాటల్ని ధ్వనిముద్రణ చేసి ఉంచారండి. మొట్టమొదటి రికార్డ్ అయింది ఆయన మాట. ఆ తర్వాత బోల్డ్ నోట్ల కట్టలు ఇవ్వబోయెట్టాను. వాటిని ఆయన నిరాకరించి, నేను మళ్ళీ ప్రయాణం చేయాలి కనుక రైలు టికెట్ కొనివ్వండి చాలు అన్నాయి అక్కడ. ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి ఆయన తిరుచ్చూరు చేరుకున్నారు. ఆ తర్వాత తిరువనంతపురం మొదలైనవన్నీ దర్శనం చేసుకుంటూ మలయాళ దేశంలో కూడా తిరిగారు. అంటే హిమాలయాల నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా జరుగుతుందో చూడాలి. ఈ ప్రయాణ కాలంలో చిత్రం ఏంటంటే ఆయన అతి సామాన్యులతో తిరిగారు, బడుగు వర్గాల ప్రజలతో కలిసి తిరిగారండి. అలాగే రాజులు పండితులతో కూడా కలిసి తిరిగారు, అందరినీ చూశారు. అంతేకాదు ఆకలి వేసి అన్నం దొరక్క పస్తు పడుకుని గింగిరాలు తిరిగిపోయిన రోజులున్నాయి, నిలువ నీడలేక బాధపడ్డ రోజులున్నాయి, అవమానించిన వాళ్ళు ఉన్నారు, సన్మానించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రయాణంలో అన్ని రకాలు ఉంటాయి, జీవిత ప్రయాణం కూడా అంతే. అలాంటి సందర్భాలు ఒకసారి ఉత్తరప్రదేశ్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఘట్టం జరిగింది. ఈయనతో పాటు ప్రయాణిస్తున్నట్టు ఒకడు, ఆయన మంచి వ్యాపారి. ఆయన ప్రతి స్టేషన్లో ఆగినప్పుడల్లా బండి ఆగినప్పుడు సుష్టిగా తింటూ, ఈయన సన్యాసి అని చూసేవాట. అలాగే దారీఘాట్ అనే ప్రాంతం వచ్చేప్పటికి మిట్ట మధ్యాహ్నం అక్కడ బండి ఆగింది. ఆయన దిగి అక్కడ ఉన్నవి కొనుక్కుని తెచ్చుకుని తెగ తింటున్నట్టు అక్కడ పరుచుకొని. ఈయనకు బాగా ఆకలిస్తుంది, దాహం వేస్తుంది. అక్కడ ఒక చోట ఆయన కూర్చుందామని వెళితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈయన విసుక్కున్నారు. అక్కడ కూలీలు విసుక్కున్నారండి ఈయన్ని. ఎవరిని? విభీషణానందని. నీడలో కూర్చోడానికి కూడా అవ్వలేదు, ఎండలోనే కూర్చున్నాడు. ఈయన చక్కగా కూర్చుని తింటున్నట్టు. కూర్చుని తింటూ, ఇదిగో మీకు ఒళ్ళు బాగా బలిసి ఇలాగ తిరుగుతున్నారు, కష్టపడి సంపాదించాలి, తినాలి. కష్టపడి సంపాదించిన వాడికి తినే అర్హత ఎక్కడ ఉంటుంది? కనుక తినడానికి కూడా మార్గం లేకపోయింది. చూసావా, నేను సంపాదించేది తింటున్నాను అన్నట్టు. ఈయన ఏం మాట్లాడలేదండి. ఆశ్చర్యంగా ఒక ఆయన చేతిలో ఒక ఆహార పట్టులో మంచినీరు, ఒక ఆసనం పట్టుకుని పరిగెత్తుకొస్తున్నట్ట. వచ్చి తిన్నగొచ్చి, స్వామి మీకోసం భోజనం తెచ్చాను తినండి అన్నట్టు. ఎవరినో పిలుస్తున్నాడేమో వెనక్కి తిరిగిచ్చారు. మిమ్మల్నేనండి అన్నట్టు. నీతో నాకు అసలు పరిచయమే లేదే, నువ్వెవరివి, నాకు తీసుకొస్తున్నాను ఎలా నమ్మను అంటే. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే, నాకు మిఠాయి దుకాణం ఉంది. ఆ మిఠాయి దుకాణంలో మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నాకు అలవాటు ప్రకారం కాస్త కొనుక్కు తీశాను. ఆ కొనుక్కులో నాకు రాముడు కనబడ్డాడు కల్లో. కనబడి, నా కుమారుడు 2 రోజులకు పస్తయి ఉన్నాడయ్యా, వాడు ప్రస్తుతం అక్కడ రైల్వే స్టేషన్లో ఫలానా చోట ఉంటాడు, నువ్వు పూరీలు మిఠాయిలను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ రైలు నిలయాలకు వెళ్ళు, అక్కడ ఆయనకి ఇవ్వు అని. నేను వెంటనే లేచాను, ఏదో భ్రాంతి అనుకుని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పడుకుంటే గట్టిగా తట్టి లేపి, ఏంటి ఆలస్యం చేస్తున్నావు అని గద్దించన్నాడు. వెంటనే నేను పరిగెత్తుకొచ్చాను. రాముడు చెప్పాడు, ఆయన ఎలా చెప్పారో, మీరు ఎక్కడుంటారని చెప్పారో అదే రూపం అదే చోట కనబడింది, మీరు తీసుకోండి. వెంటనే జలజల కన్నీళ్ళు వచ్చాయండి స్వామి విభీషణానందకి. వెంటనే రాముడు భోజనం పంపాడు. ఎందుకంటే ఆయనకు ఊపిరి రామమంత్రం, గురువిచ్చిన మంత్రమే అందులో నిరంతరం సంచరిస్తుంటుంది. వెంటనే అది చూసి అదిరిగా తింటున్న అతను కూడా వచ్చి స్వామీజీ పాదాల మీద పడ్డాడండి. దీన్ని బట్టి ఎటువంటి అండతో మహాత్ముని పరివ్రాజకులు అవుతారో తెలుసుకోవాలి. ఇక్కడ లోకంలో ఎవరో ఆదరిస్తారో వాళ్ళు తిరగరు, ఒక మహాశక్తి తోడుతోనే తిరుగుతారు, ఒక మహాప్రయోజనం కోసం తిరుగుతారు.